నా పేరు సయ్యద్ అలీ మేడం. ఆఫీస్ పేరు ఎన్ని రోజుల నుంచి ఇలా ఉంది సార్? చాలా రోజుల నుంచి ఉంది మేడం. ఇది హౌసింగ్ బోర్డ్ది, ఇది వాటర్ వర్క్ది, ఓకే. ఇది రైల్వేది, అందుకనే ఇది ఆగింది మేడం. లేకుంటే మా కార్పొరేటర్ జగదీష్ గౌడ్ ఉన్నా మంచి చేస్తాడు పని. ఓకే. లోపల ఆఫీస్పేట్ బస్తీలో మొత్తం రోడ్ క్లీన్ ఉంది. ఓకే. మా కార్పొరేటర్ గారు ఆఫీస్పేట్లో జగదీష్ గౌడ్ సార్ మంచి చేసిన అన్ని రోడ్, ఆయన రోడ్కి ఇబ్బంది లేదు. ఇది అంటే వాటర్ వర్క్ది ఉంది, ఒకటి రైల్వే ఉన్నాయంటే ఆగింది, లేకుంటే ఆగదు. సో మరి చాలా వరకు కంప్లైంట్ చేశాము, సో ఎవరు పట్టించుకోవట్లేదు అన్న సో మాటలు కూడా వింటున్నాం సార్. ఇంతవరకు చెప్పారు. మరి ఎందుకు ఇంత ల్యాకింగ్? ఇక్కడ చూస్తే చాలా పెద్ద అంటే చూస్తారు మీరు కూడా, చూడండి ఎలా ఉందో. కొంచెం స్కిడ్ అవ్వితే కింద పడిపోతారు. అండ్ చాలా వరకు స్కిడ్ అవ్వాము, నైట్ ఒక లైట్ కూడా లేదంటున్నారు. మరి మీరేమంటారు? ఇది చాలా యాక్సిడెంట్స్ అయింది మేడం, ఇక్కడ చాలా యాక్సిడెంట్ అయింది. ఆటో కూడా పల్టీ అయింది, అన్నీ అయింది. మేము చెప్పిన కార్పొరేటర్ గారికి, జగదీష్ గౌడ్ సార్కి, మరి గాంధీకి ఆర్కేపూడి గాంధీ ఎమ్మెల్యే గారు ఉన్నాడు, అందరికీ చెప్పినా మేము ఇది రోడ్ ఎట్లా అయింది అంటే రోజు పోవాలి రావాలి, మాకు అప్ అండ్ డౌన్ ఇట్లా ఇదే రోడ్లో చేయాలి, ఇబ్బంది అవుతుంది. కానీ చేస్తాడు సార్ మేడం, మంచిగా చేస్తాడు. జగదీష్ గౌడ్ అంటే నా ఇన్ఛార్జ్ ఈ ఏరియాకి. సో సార్ వింటున్నారు కదా, ప్రజల కోసం ప్రజలతో తక్ష మీడియా. సో ఎవరిదైనా కూడా ప్రాబ్లం, చిన్నదైనా పెద్దదైనా ప్రజలదే. సో ప్రజల ప్రాబ్లం మీ ప్రాబ్లమే కాబట్టి తక్షణమే దీనికి సొల్యూషన్ తెలపాలని కోరుతున్నాం.